రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం నుండి ప్రయోగాత్మకంగా రేషన్ షాపులో ప్రవేశపెట్టిన సన్నబియ్యంను సోమవారం అప్పారెడ్డిగూడలో నిరుపేద మహిళ అరుణమ్మ ఇంట్లో సన్నబియ్యంతో వండిన వంటకాలను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కాంగ్రెస్ నాయకులు భోజనం చేశారు. నిరుపేద మహిళ ఆహ్వానాన్ని మన్నించి ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రముఖులు భోజించి వంటకాలు అద్భుతంగా ఉన్నాయని అరుణమ్మను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 10 బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ బియ్యం తినడం దేవుడెరుగు గాని ఆ బియ్యం అటు నుంచి అటే అమ్ముకునేవారని నేడు ఇంద్రమ్మ పాలనలో ఈ సన్న బియ్యం తీసుకొచ్చిన ఆనందంగా పేదలు వండుకొని తింటున్నారని ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు. ఆయనతో భుజించిన వారిలో మాజీ ఎంపీపీ ఎం శివశంకర్ గౌడ్, ఎంపీడీఓ సుమతి, మాజీ ఎంపీటీసీలు కొమ్ము కృష్ణ కుమార్ గౌడ్, చంద్రపాల్ రెడ్డి, శేఖర్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగ నరసింహులు ఉన్నారు. నన్నే మాయ చేస్తుండే నేను చేస్తుడా నేను చేస్తుడా పేరు ఆదానా నన్నే మోసం చేస్తున్నా నిన్నేమన్నా చేస్తుండా అదే తమ్ముడు అన్న కొంచెం ప్లీజ్ అన్న అడ్డం రాకండి ఫోన్ మీద పెట్టకు చెప్తా చూడు నీ పేరు చెప్తాను మన D6 నా పేరు శివలీల. నాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ఫ్రీ గ్యాస్ ఫ్రీ అబద్ధం చెప్పండి గట్టిగా చెప్పు బస్సు వచ్చినాక బస్సు వచ్చింది, ఫ్రీ గ్యాస్ వచ్చింది, బియ్యం వచ్చింది, నీళ్ళు వచ్చింది, కరెంట్ సంతోషంగా ఉన్నాం కదా. సంతోషం. సర్పంచ్ ఉన్నప్పటి నుంచి నేను ఇల్లు గురించి అడిగినా నీకేంటి తమ్మి ఎన్ని రోజులకున్నా నేను ఇల్లు ఇస్తా అంటేనే చెప్పిండు. ఇలా ఒక ఎమ్మెల్యే ప్రభుత్వం వచ్చినాక శంకరన్న గారికి ఇలా నాకు ఇల్లు ఇచ్చినాక చాలా సంతోషము. ఈ విధంగా ఎన్ని రోజులకున్నా నేను శంకరన్న మాట ఇంటికి కావాలని 100%. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు సన్నబియ్యం ఇచ్చి వాళ్ళ కడుపు నిండా 3 పూటల భోజనం పెట్టాలి, వాళ్ళ పిల్లలకు వారి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, సివిల్స్లపై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థలో గత ప్రభుత్వం ఓ నాణ్యత గల బియ్యం ఇచ్చేవాళ్ళు. అప్పుడు 10 ఏళ్ల కిందట రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో బియ్యంతో పాటు 9 వస్తువులు ఇచ్చేవాళ్ళం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదల సంక్షేమం, పేద కుటుంబాలను గాలికి వదిలేసి ఇష్టానుసారంగా పరిపాలన కొనసాగిస్తే ప్రజలు ఒక మార్పు కోరినరు. ప్రజల మార్పు కోరడం ముఖ్య ఉద్దేశం పేదలకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఒక అవకాశం ఇస్తే మా జీవితాల్లో మార్పు వస్తుందని చెప్పి ప్రజలు కోరుకున్నారు. కాబట్టి ఇవాళ కేంద్రంలో యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ ఉన్నప్పుడు ఆహార భద్రత చట్టం తెచ్చి ప్రతి పేదవానికి నిత్యావసర వస్తువులు, నాణ్యత కలిగిన వస్తువులను పంపిణీ చేయాలని వారి సంకల్పంతో చేస్తే గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయి. కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేదలకు అండగా ఉండవలసిందని చెప్పి దళారీ వ్యవస్థనంతా అంచివేసి రైసు మిల్లల యొక్క అక్రమాలను అరికట్టి ఇవ్వల్లనే రైతులకు 500 బోనస్ ఇస్తూ సన్న ఒడ్లు పండియాలే బోనస్ ఇస్తామని చెప్పి
దాదాపు 2,57,000 కోట్ల టన్నుల ఇలా ధాన్యం వచ్చింది. ఈ ధాన్యం 5 ఏళ్ళకి సరిపోయే ధాన్యం కాబట్టి సన్నబియ్యం ఇవల్ల పేదలు చల్లగా తినాలి, పేదల ఆరోగ్యం కాపాడాలని చెప్పి ఇవాళ సన్నబియ్యం ప్రతి కుటుంబానికి ఇవాళ కొత్త రేషన్ కార్డులు ఇస్తూ ప్రతి గ్రామంలో వాళ్ళ కుటుంబాల సభ్యులు పెరిగారు. కొందరు పెళ్లిళ్ళు అయితే సభ్యులు కూడా పెరిగారు. పిల్లలు జన్మించడం వల్ల వారి యొక్క కుటుంబంలో సంఖ్యను కూడా కార్డులో పెంచుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తూ ప్రతి సభ్యునికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తూ వారిని పూర్తిగా ఆ కుటుంబాలను ఆదుకోవాలి, ఆ కుటుంబం ఈ బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి, వాళ్ళు తినాలి అని చెప్పి ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం గత ఉగాది నాడు నుంచే ఈ పండుగ వాతావరణం అయింది. కాబట్టి మేము కూడా చూస్తూ ఉన్నాం. పేద మహిళలు, నేను దాదాపు ఈ అప్రెడ్డిగూడెం గ్రామం అనుకోకుండా వచ్చి రావడం జరిగింది ఇక్కడికి. అంటే ఇది స్వయాన మా గ్రామం కాబట్టి నేను సర్పంచ్గా ఉన్నప్పుడు, మండల ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ నాకు ఇదొక ఆమ్లెట్గా ఉండే ఈ గ్రామంలో మంచి జరగాలని ఒక ఆలోచనతో కూడా ఏ విధంగా ఉన్నారో అని చెప్పి చూడడానికి కూడా రావడం జరిగింది. పక్కా ఇండ్లు కూడా కట్టుకుంటున్నారు. 10 సంవత్సరాల నుంచి ఏ గ్రామం అన్నా ఒక్క ఇల్లు అని లేదు. గత ప్రభుత్వాలు మాటలు కోటలు ఎగిరినాయి, ఇవాళ కాళ్ళు కడప కూడా దాటలే వాళ్ళకి. వాళ్ళ ఈ గ్రామానికి వస్తే చాలా సంతోషమైంది. అధికారులు ఉన్నారు, స్వయాన పత్రిక సోదరులు